ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను. నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఈసి ఇచ్చారు. నీకు అదే ఎక్కువ అని. ఇష్టం చదువు అండి. టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చదు. చదువు బై చాయిస్ ఆపేశాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడా లేక సినిమా డైలాగులతో మాయ చేసే రాజకీయ యాత్రికుడా? ఈ 9 విషయాలు తెలుసుకున్నాక ఆయన నిజంగా ప్రజాసేవకుడా లేక ఓవర్ హైప్ అయిన మోసగాడా అనేది మీకు స్పష్టమవుతుంది. పాలనలో అసలు ఏ ముద్ర కూడా వేయకుండానే రాజకీయ నాయకుడిగా ప్రచారం చేసుకోవడం, నటనలో కొత్తదనం లేకుండా కేవలం రీమేక్లతో కెరీర్ సాగించటం, ఇవన్నీ చూస్తే ఆయన ఓ తాత్కాలిక ట్రెండ్ మాత్రమే అని అనిపించదా? ఆయన అభిమానుల అహంకారం, సోషల్ మీడియాలో టాక్సిక్ ఫ్యాన్ వార్స్, ఏ చిన్న విమర్శనైనా భరించలేని వారి దౌర్జన్యం, ఈ పోటీలు ఇవన్నీ చూస్తే పవన్ చుట్టూ ఉన్న హైప్ నిజానికి ఎంత ఖాళీగా ఉందో అర్థమవుతుంది. మీరు ఈ వాస్తవాలను అంగీకరిస్తారా లేక అభిమాన మదంలో మునిగిపోతారా? వీడియోను పూర్తిగా చూడండి, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించినప్పటినుంచి అతని తీరు మారుతూ వచ్చింది. 2014లో జనసేనను స్థాపించి టీడీపీ, బీజేపీ కూటమిని మద్దతు ఇచ్చి ఆపై వారిని తీవ్రంగా విమర్శించి 2019లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపి ఇప్పుడు మళ్లీ టీడీపీ, బీజేపీతో కలవడం, ఇది స్పష్టంగా చూపిస్తుంది ఆయనకు రాజకీయ స్థిరత్వమే లేదని. ఇలాంటి రాజకీయ మార్పులు ప్రజల్లో తీవ్రంగా నిస్పృహను కలిగస్తాయి. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలంటే ఒక స్పష్టమైన దారి కావాలి. కాని పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఓ గేమ్లా ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గొప్ప రాజకీయ నాయకుడిగా చెప్పుకోవాలంటే ప్రజా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చెప్పగలిగే నైపుణ్యముండాలి. కాని ఆయన రాజకీయ భాషణాలను గమనిస్తే ఎక్కువగా భావోద్వేగాలతో నిండిపోయి ఉంటాయి. కాని తర్కబద్ధమైన, వాస్తవికత ఆధారంగా ఉన్న పాలనా పద్ధతులు మాత్రం తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని సమస్య వంటి కీలక అంశాలపై ఆయన చెప్పే మాటలు ప్రజలను ఊరించడం తప్ప ఎటువంటి స్పష్టమైన విధానాలను చూపించలేదు. గాడిదలా కాస్తున్నారు మీరు ఆ రోజున. ప్రతిపక్షంలో ఉండి గాడిదలా కాస్తున్నారు మీరు ఆ రోజే. మీ బుర్ర ఏమైంది? మీ బుద్ధి ఎక్కడ ఉంది ఆ రోజున? ఒక రాజకీయ నాయకుడు కేవలం మాటలు కాకుండా తన దారిని ప్రజలకు చూపించాలి. కాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు రావడం తక్కువ, తన పార్టీ గెలిచిన సభ్యులకే సరైన మార్గదర్శనం ఇవ్వడం లేదు. జనసేనకు ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే శక్తి ఉందని అనిపించినా ఆ పార్టీకి అవసరమైన నాయకత్వం మాత్రం అందడం లేదు. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచుకోవడం పవన్ నాయకత్వం ఎంత అస్థిరంగా ఉందో చూపించింది. అసలు పార్టీకి ఓటేసిన ప్రజలే తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ నిబద్ధతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇది జనసేనను పూర్తిగా బలహీనపరిచే అంశం. రాజకీయాల్లో పూర్తిగా దూకి ప్రజాసేవ చేయాలంటే తన నటనా జీవితాన్ని పక్కన పెట్టాలి. కాని పవన్ కళ్యాణ్ అలా చేయలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై పనిచేయకుండా కొత్త సినిమాలను సైన్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒక వంక ప్రజా నాయకుడిగా కనిపించాలని అనుకుంటూ మరోవైపు హీరోగా మాస్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ తిరగడం రాజకీయ నాయకుడిగా ఒక మంచి లక్షణం కాదు. ఒక నిజమైన నటుడు అన్ని రకాల పాత్రలను చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. కాని పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టితే ప్రతి సినిమాలో అదే మాస్ ఫైట్లు, అదే డైలాగ్లు, అదే ఫార్ములా కథలు కనిపిస్తాయి. ఆయన నటనలో ఎలాంటి వైవిధ్యం ఉండదు. ఒక మంచి నటుడిగా ఎదగాలంటే కొత్త కథలను, కొత్త స్టైళ్లను ప్రయత్నించాలి. కాని పవన్ మాత్రం ఎప్పటికీ తన కంఫర్ట్ జోన్ని వదలరు. టాలీవుడ్లో మిగతా స్టార్ హీరోలు కొత్త కథలను ప్రోత్సహిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం గతంలో హిట్ అయిన ఇతర భాషా సినిమాలను తీసుకుని రీమేక్లు చేయడంలో బిజీగా ఉంటారు. ఆయన కెరీర్లో భారీగా రీమేక్ సినిమాలే ఉన్నాయి. కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. అసలు ఒక స్టార్ హీరోకు కొత్త కథలు చేయాలనే ధైర్యం కూడా ఉండాలి కదా. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనం, నటన అన్నీ బలంగా ఉండాలి. కాని పవన్ కళ్యాణ్ సినిమాలు విజయవంతమవుతున్నాయంటే అది కేవలం అభిమానుల హైప్ వల్లే. ఆయన చేసిన అనేక సినిమాలు ఫ్లాప్ అయినా అభిమానులు వాటిని బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేయడం చూస్తూనే ఉంటాం. అసలు సినిమా ఎలా ఉందో పక్కన పెట్టి
కేవలం పవన్ కళ్యాణ్ నటించాడన్న ఒక్క కారణం వల్ల హైప్ క్రియేట్ చేయడం ఎంతవరకు న్యాయం? పవన్ కళ్యాణ్ సినిమాలు ఆలస్యం అవ్వడానికి ఒక ప్రధాన కారణం ఆయన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి సరైన విధంగా సహకరించకపోవడమే. కొన్ని సినిమాలు కేవలం పవన్ షూటింగ్కు టైంకి రాకపోవడం వల్లే నెమ్మదించాయి. ఒక ప్రొఫెషనల్ హీరోలా కాకుండా ఆయన పనితీరు చూస్తే అసలు సినిమాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్థమవుతుంది. ఇప్పటి తరం స్టార్ హీరోలు వారి నటనలో భిన్నత్వాన్ని చూపిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమాలను కేవలం హైప్ కోసం చేస్తూ ఆర్టిస్టిక్ గ్రోత్ను పూర్తిగా మర్చిపోయారు. ఒక సినిమా విజయం సాధించాలంటే కేవలం స్టార్ పవర్తోనే సరిపోదు, మంచి కథ, అద్భుతమైన నటన కూడా అవసరం. కాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇది కనిపించదు. ఇక చివరగా పవన్ కళ్యాణ్ ఎవరు? నాయకుడా? నటుడా? లేక ఓ భ్రమ? పవన్ కళ్యాణ్ను నిజమైన నాయకుడిగా చూస్తే ఆయన స్థిరమైన రాజకీయ లక్ష్యం లేదు. పవన్ కళ్యాణ్ను గొప్ప నటుడిగా చూస్తే ఆయన నటనలో వైవిధ్యం లేదు. ఫ్యాన్స్కు నచ్చినంతవరకు ఆయన ఓ సూపర్ స్టార్ కావచ్చు, కాని ఆయన కెరీర్ను చూస్తే ఇది పూర్తిగా ఒక హైప్ డ్రివ్ ఫ్యాసినేషన్ మాత్రమే. ప్రజలకు నిజమైన నాయకుడు కావాలా? లేదా కేవలం సినిమా స్టేజ్ డైలాగ్లతో నడిచే నాయకుడా? మీరు నిర్ణయించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.